గాంధీజీ దండయాత్రను స్టార్ట్ జేసింది సబర్మతి ఆశ్రమం నుంచెల్లి. 1930 మార్చి 12న స్టార్ట్ జేసిండు. ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ ఉంటే, ఆ పదవిని సుప్రీంకోర్టు ప్రధాని రాష్ట్రపతి రాజీనామా చేస్తే ఉపరాష్ట్రపతికి తన రాజీనామా లేఖనిస్తాడు. ఉపరాష్ట్రపతి అయితే రాష్ట్రపతికిస్తాడు. ఇద్దరు ఖాళీగా ఉంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమాచారం అందిస్తారు. సింపుల్. అండ్ భారతదేశ ఆర్థిక రాజధాని ఏంటిది? ముంబై. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐని స్థాపించింది ఎప్పుడు? ఓకే, సారీ. ఆర్బీఐని స్థాపించింది 1935. దాన్ని జాతీయం చేసింది 1949. ఇవన్నీ ఇలాంటి ఇంపార్టెంట్ అన్ని ముంబైలోనే ఉంటాయి కాబట్టి దాన్ని ఆర్థిక రాజధాని అంటారు. సూర్యుడిలో అత్యధికంగా ఉండే వాయువు హైడ్రోజన్. ఇంకా 70% హైడ్రోజన్ ఉంది. ఇది ఎప్పుడైతే కంప్లీట్ హీలియం అవుతుందో అప్పుడు సూర్యుడు చనిపోతాడు. మెక్మోహన్ రేఖ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దు? మెక్మోహన్ రేఖ అంటే ఇండియా పాకిస్తాన్ లేదా ఇండియా చైనా. మెక్మోహన్ అంటే ఇండియా చైనా. ఓకే. డ్యూరాండ్ రేఖ అంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే. భారత్ కి చైనా మధ్య గీసిన రేఖనే మెక్మోహన్ రేఖ. గుడ్. 1914లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ రేఖను భారత్ చైనా సరిహద్దుగా నిర్ణయించారు. కానీ చైనా దీన్ని పూర్తిగా అంగీకరించింది. చైనా దేన్ని అంగీకరించింది? ఈ మైక్ ఆఫ్ లో ఉంది, సారీ. భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు? సరోజిని నాయుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇతను పాకిస్తాన్ విభజనను పూర్తిగా వ్యతిరేకించిన వ్యక్తి. గ్రేట్ ఇది. అందుకే నవంబర్ 11ని విద్యా దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు అనీ బెసెంట్. ఇండియన్ అధ్యక్షురాలు అయితే సేమ్ 1925లో సరోజిని నాయుడు. కలకత్తా సమావేశంలో అనీ బెసెంట్ విదేశీ మహిళ ఉంది. కాన్పూర్ సమావేశం మహిళా అధ్యక్షురాలు సరోజిని నాయుడు, ఇండియన్ అయితే. హరప్పా నాగరికత రప్ప రావి నది ఫస్ట్ వెలికి తీసింది రావి నది. రాజ్యసభకు ఎన్నికయ్యే అభ్యర్థికి కనీసం ఎంత వయసు ఉండాలి? 30 ఏళ్ళు ఉండాలి. అండ్ ఉపరాష్ట్రపతికి, గవర్నర్ కి అండ్ రాష్ట్రపతులకు అయితే 35 ఏళ్ళు ఉండాలి. పంచతంత్రం కథలను రాసింది విష్ణు శర్మ. ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి మధుమేహం.
భూమికి అత్యంత దగ్గరలో ఉన్న గ్రహం. సో నక్షత్రం అయితే సూర్యుడు, గ్రహం అయితే వీనస్. మన దేశంలో మొదటి రైలు మార్గం 1853లో డలహౌసీ నేతృత్వంలో ముంబై నుంచి థానే మధ్యలో స్టార్ట్ అయింది. రైల్వే పితామహుడు అంటారు అందుకే డలహౌసీని. విమానాలను ఎత్తుని కొలవడానికి ఉపయోగించేది అల్టిమీటర్, సముద్రం లోతుని కొలవడానికి ఉపయోగించేది పాతోమీటర్. ప్రాథమిక విధులు. ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్న రాజ్యాంగం యుఎస్ఎస్ఆర్. ఎక్స్రేని కనుగొన్నది రాంట్జెన్, విల్హెల్మ్ రాంట్జెన్. దట్స్ ఇట్.